తెలుగు భాష విషయంలో ప్రమోషన్ అని మళ్ళీ వచ్చేసింది చూడండి. ఇంగ్లీష్ పదం అంటే ఇంగ్లీష్ పదాలు కూడా మన తెలుగులో అంత సులభంగా కలిసిపోయినాయి. తెలుగు భాష అభ్యున్నతిలో అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏమిటి అది అంటే GO గవర్నమెంట్ ఆర్డర్, పేరులోనే ఇంగ్లీష్ ఉంది. తెలుగులో ఏంటి అసలు అర్థం? ప్రభుత్వ ఉత్తర్వు. ఈ ప్రభుత్వ ఉత్తర్వులు వాస్తవంగా వెబ్సైట్లో పెడుతున్నా అది ఇంగ్లీష్లో ఉంటాయి. సామాన్యుడికి ఏమర్థమవుతుంది? ఈవెన్ ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకు కూడా చాలా వరకు అవి అర్థం కావు. అట్లాంటి ఇంకోటి ప్రభుత్వాలు కూడా కావాలనినే అది అర్థమయ్యే భాషలో ఉంచితే ప్రజలకు అసలు విషయం తెలిసిపోతుంది కాబట్టి. కానీ ఇప్పుడు ధైర్యం చేసి తెగించి, ఎందుకంటే డిపార్ట్మెంట్లు చేసుకునేటటువంటి పనులు అంటే వివిధ శాఖలు చేసేటటువంటి పనులకు సంబంధించినటువంటి దాంట్లో లోపాలు తెలిసిపోతాయి పబ్లిక్కి, నిర్ణయాల్లో ఉన్నటువంటి వైరుధ్యం తెలిసిపోతుంది. అందుకని జీవోలు ఇంగ్లీష్లోనే పెట్టుకునేటటువంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు వేశారు చంద్రబాబు గారు. సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తెలుగులో కూడా ప్రతి ఇది కూడా ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రాన్స్లేషన్, తెలుగులో చెప్పాలంటే తర్జుమా, ప్రతి ఇంగ్లీష్ జీవోని కూడా తెలుగులోకి తర్జుమా చేసి అప్లోడ్ చేయాలన్నటువంటి నిర్ణయం అద్భుతమైనటువంటి నిర్ణయం. ఇది భవిష్యత్ తరాలకి చాలా కీలకమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి అంశం. తెలుగు అంటే ఎందుకు పనికిరాదన్న దశ నుంచి తెలుగు పనికి వస్తుంది అన్నటువంటిది. ఎందుకంటే తమిళనాడులో అట్లా అమలు చేస్తారు, ఉత్తరప్రదేశ్లో అట్లాంటి చోట్ల నార్త్ ఇండియాలో హిందీ వాడతారు. మన దగ్గరే ఇదేం దరిద్రమని అనేక సార్లు మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందనలు.